వడియాలు చూడండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు వడియాలు పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోలేము, ఒక ఎండాకాలంలోనే పెట్టుకోగలము. ఎన్ని సంవత్సరాలైనా సరే వీటిని నిల్వ చేసుకోగలమండి. సో ఈరోజు ప్రాసెస్ మొత్తం మీకు పక్కా కొలతలతో చెప్తానండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. నాకు కూడా తెలియదండి, ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయడం. నేను ఇప్పుడు చేసినా సరే బియ్యంతోనే చేస్తానండి. సో నాకు తెలిసిన వాళ్ళు వేసుకుంటుంటే వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి. సో అందుకని నేను కూడా తక్కువ క్వాంటిటీతో ఎలా వస్తే ఏమో అని తక్కువ క్వాంటిటీతో చేశానండి. చాలా బాగా వచ్చాయండి. సో మీ అందరికి కూడా చెప్తే మీకు కూడా యూజ్ అవుద్ది కదా అన్నట్టు వీడియో అయితే చేశానండి. చాలా చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ప్రిపరేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశానండి. ఏమేమి కావాలో చూసేయండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి, 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ, ఒక 2-3 స్పూన్లు నువ్వులు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, వంట సోడా, సాల్టు అండి. ఇవేనండి కావాల్సినవి. మెయిన్ అయితే ఇవేనండి. చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా చేసుకోవచ్చండి. అన్ని కొలతలతో చెప్తానండి ప్రతి ఒక్కటి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే అండి. ఇక్కడైతే నేనైతే కప్పుతో చెప్తానండి. ఇదిగోండి గిన్నె తీసుకున్నాను. ఎవరింట్లో అయినా సరే గిన్నెలు ఉంటాయి కదా, ఇలాంటి గిన్నెలతోనే మనము దేంతో అయితే కొలత తీసుకుంటామో దాంతోనే వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను కదా. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. అంటే మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగున్నాయండి. అసలు నువ్వులు వేయడం వల్ల ఆ టేస్టే వేరండి. ఇదిగోండి ఇక్కడైతే పౌడర్ అయితే చేసుకున్నాను ఇప్పుడు. ఓకే అండి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 9 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 9 కప్పులు వాటర్ వేసుకోవాలండి. పర్ఫెక్ట్ కొలత అండి అసలు. మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందనేది కామెంట్ అయితే కంపల్సరీ చేయండి అబ్బా. ఓకే అండి. ఇక్కడైతే నేను ఇదిగోండి వాటర్ అయితే కొలిచి మీ కళ్ళ ముందే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్క కప్పు ఎక్కడ వీడియోని స్కిప్ చేయలేదండి నేను. మొత్తం అంటే క్లారిటీగా చెప్పాలి కదా, ఎవరికైనా తెలియని వాళ్ళకు యూజ్ అవుద్ది అన్నట్టు నేనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చేశానండి. 9 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఓకే అండి. ఇదిగోండి 9 కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి నేను. మళ్ళీ ఇంకొక 9 కప్పులు కూడా వాటర్ వేసుకోవాలి. ఈలోపు అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనము కడాయి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 9 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ 9 కప్పులు వాటర్ కొలిచి పెట్టుకొని అందులో సగమే వేసుకోవాలండి, అన్నీ వేసుకోకూడదు. ఓకే అండి. ఇప్పుడు రెండోసారి కొలిచి పెట్టుకున్న వాటర్లో సగమే వాటర్ వేసుకోవాలండి. సగం అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకనేది చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే అండి. ఇప్పుడు మనము కొలిచి వేసుకున్న వాటర్లో నువ్వులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా మిక్సీ చేసి వేసానండి. మీరు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే పచ్చిమిర్చి అయినా పేస్ట్ వేసుకోవచ్చు. లేకుంటే మనం వంటల్లో వాడే కూరల్లో వాడతాం కదండి కారం, ఆ కారం అయినా వేసుకోవచ్చు. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని మిక్సీ పట్టి ఇక్కడ వాటర్లో అయితే వేసుకొని వాటర్ మీద మూత పెట్టేశానండి. వాటర్ చూస్తే బాగా మరగాలండి. మరిగేంత వరకు వాటర్ని బాగా మరిగించుకోవాలి. ముందైతే కలిపి పెట్టుకోకూడదండి. నేనైతే పక్కకి తీసి పెట్టాను కదండి కొలత పెట్టుకున్న వాటర్లో. ఇప్పుడు మనము ఉప్మా రవ్వ సగ్గుబియ్యాన్ని కలుపుకొని అప్పటికప్పుడే కలుపుకోవాలండి, ముందే కలిపి పెట్టుకోకూడదు. ఓకే అండి. ఇక్కడైతే ఎసురు బాగా వచ్చిన తర్వాత అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉంటలు అనేవి లేకుండా మనం బాగా కలుపుకుంటూనే ఉండాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. బాగా ఉడకాలండి. ఉడికేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలండి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటేనే అడుగంటకుండా ఉంటుంది. ఓకే అండి. మనం వేసిన రవ్వ సగ్గుబియ్యం అనేది బాగా వాటర్లో మిక్స్ అయిపోయి ఉడకాలండి. బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి. రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ సరిపోకుంటే కొద్దిగా వేసుకోండి. ఓకే అండి. ఇక్కడైతే రవ్వ చూడండి బాగా ఉడికిపోయిందండి. ఇలా అయితే బాగా ఉడకాలండి. పైన బబుల్స్ వస్తున్నాయి చూడండి, అలా రావాలండి.
ఓకే అండి. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకుందాం ఇంకా. చూడండి అసలు ఎంత బాగా పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయిందండి. అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక తడి క్లాత్‌ని తీసుకోవాలండి. క్లాత్‌ని కాటన్ క్లాత్ తీసుకొని నానబెట్టేసుకొని నీళ్ళు గట్టిగా పిండేసి ఒక టేబుల్ మీద అయితే వేసుకొని చిన్న చిన్న స్పూన్‌తో అయితే వేస్తున్నానండి. నేనైతే పైకైతే ఎక్కలేదండి. 4 ఫ్లోర్ల మీదకి ఎక్కాలంటే ఎండకి ఎక్కలేదండి. అందుకని నేను ఇక్కడైతే వేసి మా ఇంటి ముందు ఎండ వస్తుందండి. ఆ ఎండకైతే పెట్టేశాను. ఇదిగోండి ఇలా అయితే మొత్తం వేసేసి పెట్టేశానండి. ఒక్క ఎండకే ఎండిపోయినాయండి అసలు. అంతలా ఎండొచ్చేసింది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్‌ని తిరగదిప్పేసి నీళ్లు జల్లి అంటే ముందు మనము తేమ అనేది పెట్టాలండి. తేమ పెట్టకుండా తీయాలంటే అవి రావు. నీళ్లు జల్లి కాసేపు తడిపి పెట్టుకుంటే అవనేది నాని బాగా ఊడొస్తాయండి. ఊడొచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కరోజు ఎండలో అంతా ఎండబెట్టుకొని ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి అసలు. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగున్నాయండి. చూడ్డానికి కూడా చాలా చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఇక్కడైతే మీకు వేయించి కూడా చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే అంత సాఫ్ట్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దబ్బా. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. టేస్టీ ఉప్మా రవ్వ సగ్గు బియ్యము వడియాలైతే రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి ఎవరైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అంత బాగుందండి నువ్వులు వేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.